హాయ్ అండి, నేను డాక్టర్ కార్య రవితేజ, ఎండిఎల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, కలెక్టర్ హౌస్ పక్కన నల్లవరం దిగువ, అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ఈ మధ్యన మన సోషల్ మీడియా కానీ ఉండొచ్చు, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక పెక్యులియర్ డిజీజ్, ఒక పెక్యులియర్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ భయభ్రాంతులకు గురి చేస్తుందండి. సో దీని మీద చాలామంది కూడా నన్ను వీడియో చేయమని అడిగారు. సో స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది ఒక ఒరెన్షియా సుజుగుమాచి అని చెప్పి ఒక బ్యాక్టీరియా. అది చిగ్గర్స్ లేకపోతే నల్లు లాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉండే పురుగుల మీద ఉండే లార్వా అండి. సో దీని నుంచే మనుషులకి ప్రాప్తం చెందుతుంది. సో సుమారు మన ఆంధ్రాలో ఈ చుట్టుపక్కల కొంచెం ఎక్కువగా ఫార్మ్ ఏరియాస్ ఉండే ఏరియాలో, అలాగే మనం చెప్పాలంటే హిల్ ఏరియాస్లో ఉండొచ్చు, లేకపోతే ఫారెస్ట్ ఏరియాస్లో ఉండొచ్చు, అన్ని చోట్ల కూడా బాగా ఎక్కువగా ప్రభావితమై నల్లు లాంటి పురుగులు ఉంటాయండి. దాని మీద ఇన్ఫెక్షన్ అయ్యి ఉండే ఈ ఒరెన్షియా సుజుమాచి అని చెప్పి ఈ ఇన్ఫెక్షను మనకి మనుషులకి సాధారణంగా రాదు. ఈ పురుగు ఏదైతే ఉందో అది మనుషుల్ని కుట్టి లేకపోతే దానివల్ల మనుషులకి పాకడం జరుగుతుంది. ఎక్కువగా ఫార్మర్స్కి గట్ట ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈ మధ్యన ఈ ఇన్ఫెక్షన్ సాధారణ జనాల్లో కూడా ఎక్కువ కనిపిస్తుందండి. ఈ రోగానికి వచ్చే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే జ్వరం, తలపోటు, ఒంటి నొప్పులు, ప్లేట్లెట్స్ లేదంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, లేదంటే లివర్ ఇన్ఫెక్షన్ అవ్వడం, లేదంటే లివర్ కింద వాపు రావడం, అలాగే ఒంటి నిండా కూడా నల్లటి మచ్చలు అంటే ఇషార్ ర్యాష్ అంటాం. కుట్టి కుట్టినప్పుడు ఆ నల్ల మచ్చ ఒంటి మీద లేదా గగ్గల్లోని, కాళ్ళ మీద, మెడ మీద, చేతుల మీద ర్యాష్ రావడం, 4-5 తురుపులా రావడం లేదా కురుపులా ఉండడం మనం గమనించడం జరుగుతుంది. దీనివల్ల బాగా ఎక్కువగా జ్వరం, చలి, అలాగే నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. తలనొప్పి కూడా ఎక్కువ ఉంటుంది, ర్యాష్ కూడా ఉంటుంది. సో అందరూ కూడా ఈ హిల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే చుట్టుపక్కల కొంచెం ఫామ్ ఏరియాస్ ఉన్నప్పుడు కానీ అందరూ కూడా ఈ పురుగులు కానీ ఉన్నప్పుడు చూసినప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇది మనం సాధారణంగా ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయే రోగం. అందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్లీ సింప్టమ్స్ ఉన్నప్పుడు సరైన బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ రోగ నిర్ధారణ జరుగుతుంది. మన కోనసీమ కేర్ హాస్పిటల్లో ఈ స్క్రబ్ టైఫస్ ఎలిసా పీసీఆర్ టెస్ట్ కూడా పంపించడం జరుగుతుంది. అనుమానం ఉన్న కేసులు పంపించడం జరుగుతుందండి. అలాగే సరైన ట్రీట్మెంట్ ఇవ్వడంతో పేషెంట్ రికవర్ అవుతారు. కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.